ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీకి తలనొప్పులు ఎక్కువవుతూనే ఉన్నాయి. టీడీపీకి రోజుకో షాక్ తగులుతూనే ఉంది. పొత్తులో భాగంగా గన్నవరంలో టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావుకు అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన యార్లగడ్డపై కూటమి నేతలు మండిపడుతున్నారు. కూటమిలోని మిగిలిన పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీలను అసలు పట్టించుకోవడం లేదని, తమని అవమానిస్తున్నారని కొందరు నేతలు బాహటంగానే విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ నియోజకవర్గ నేత కొరప్రోలు శ్రీనివాసరావు ఏకంగా కూటమి రెబల్ గా నామినేషన్ వేశారు. ఇక జనసేనకు చెందిన గన్నవరం ఇన్ఛార్జ్ చలమశెట్టి రమేష్ బాబు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమి పొత్తు ధర్మం యార్లగడ్డ పట్టించుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యార్లగడ్డ వెంకట్రావు తన ఆర్థిక బలంతో టీడీపీలో ఊపిరిపోశాడు. అదే సమయంలో తన విపరీత పోకడలతో మిగతా టీడీపీ నాయకులకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. కనీసం వారిని ప్రచారానికి పిలవకుండా అవమానించారు. వారి గ్రామాలకు వెళ్లినా సమాచారం ఇవ్వకుండా ఉండటంతో టీడీపీ పార్టీలోని ముఖ్య నాయకులందరూ అలకబున్నారు. ఇంటికే పరిమితమైనారు. జనసేన నేతలు కూడా యార్లగడ్డ వైఖరి మీద గుర్రగా ఉన్నారు. ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు, అందులో యాదవ సామాజిక వర్గ నేతలు యార్లగడ్డ వైఖరితో టీడీపీకి దూరం జరిగారు. అటు వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో జోష్ మీదున్నారు. తమ పార్టీ అధినేత జగన్ మేమంతా బస్ యాత్ర విజయవంతం అవ్వడంతో పాటు పార్టీలో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులు కూడా సర్దుకొని ఇప్పుడు ఒకటిగా కలిసి ప్రచారం చేస్తూ భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు వైఖరితో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికైనా వెంకట్రావు తన పద్ధతి మార్చుకుని కూటమి పెద్దలకు సర్ది చెప్తారో లేదా అనేది మనం వేచి చూడాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.